హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ చీర కుర్చీలు పెట్టుకుందామండి. ముందుగా ఒక దారం రీల్ తీసుకోవాలి, సిల్క్ దారము. దానికైతే సూది ఎక్కించేసుకోవాలండి. నా దగ్గర మిడిల్వి చిన్నవి పెద్ద పూసలు ఉన్నాయి. నేను చిన్న పూసలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చిన్న పూసలు దారానికి ఎక్కించుకోవాలండి. సూది నుండి ఇట్లా ఎక్కువనే తీసుకోవాలండి. అన్ని దారానికి ఎక్కించుకున్న తర్వాత ఆ దారం అయితే రీల్ నుండి తెంపొద్దండి, అట్లనే ఉంచాలి. ఇప్పుడు ఒక అట్ట తీసుకొని ఇప్పుడు ఆ దారాన్ని అలా వేలికి చుట్టుకొని ఒక్కొక్క పూస తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పైనకు ఒక పూస పెట్టుకొని మళ్ళీ దాని చుట్టూ తింపి కిందకి ఒక పూస, అట్లానే సేమ్ పైనకు ఒక పూస కిందకు ఒక పూస పెట్టుకొని ఇట్లా ఒక 40 వరుసలు సరిపోతాయండి. ఇలా అట్టకి చుట్టుకోవాలండి. ఇప్పుడు అయిపోయినాయండి. 40 వరుసలు అయిపోయిన తర్వాత దారం తెంపేసుకొని ఆ అట్ట నుండి మనం వాటిని తీసేసుకొని ఇలా మధ్యలోకి వంపుకోవాలండి. చూడండి, ఇట్లా మధ్యలో అనేసి అట్లానే మనం గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ తీసుకోవాలి. జెర్రీ థ్రెడ్ తీసుకొని ఇలా దాని చుట్టూ చుట్టుకోవాలండి. ఇలా చుట్టేసుకున్న తర్వాత దానికి ముడి వేసుకోవాలి. ఇలా వేళ్ళ చుట్టూ తిప్పి ఒక 2 సార్లు వేసి మళ్ళీ ఒక 2 సార్లు వేసుకోవాలండి. ఇంకొక 2 సార్లు వేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా చేసుకున్న తర్వాత సూదికి నార్మల్ దారం పెట్టుకొని అట్లాగే మీడియం సైజ్ పూసలండి ఒక 3 తీసుకోవాలి. 3 తీసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ కూడా ఒకటి పెట్టేసుకొని మళ్ళీ 3 పూసలు దానికి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అది కొంగుకు ముడి వేసుకోవాలండి. అదేవిధంగా అన్ని కుచ్చిళ్ళు అలాగే పెట్టుకోవాలండి. చూడండి, ఇలానే సేమ్ అన్ని అట్లనే పెట్టేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో. ఈ చీర కుచ్చిళ్ళు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ కూడా పెట్టండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.